తనని గెలిపించిన మైలవరం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. నియోజకవర్గ ప్రజల సహకారంతో గెలుపొందినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. అభివృద్ధి ఈ 5 సంవత్సరాల ఒక శాసనసభ్యుడిగా నా పనితీరు మీద, అలాగే వైకాపా పాలనలో విసిగెత్తిన ప్రజానీకం అభివృద్ధి సంక్షేమం రెండుగా సాగాలి తప్పితే కేవలం ఒక సంక్షేమాల మీదే కాదని ఈరోజు రాష్ట్రం అంతా ఇచ్చిన తీర్పు, దాంట్లో భాగంగా మైలవరం నియోజకవర్గంలో ఇచ్చిన తీర్పు కూడా చరిత్రను తిరగరాసింది. ఇప్పుడు 1972లో పెద్దలు గౌరవనీయులు చెరుమూరు వెంకటరావు గారికి వచ్చిన 23,000 మెజార్టీ ఈరోజు దాటడానికి 52 సంవత్సరాలు పెట్టింది. అది ఈరోజు నాకు ఆ గౌరవం దక్కేటట్టు చేసిన మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ నేను రుణపడి ఉంటాను. తప్పకుండా వారు నా మీద ఏమైతే విశ్వాసంతో ఈ అవకాశం ఇచ్చారో, ఇంతటి మెజార్టీ ఇచ్చి గెలిపించారో, ఇది నా బాధ్యతను మరింత పెంచింది. తప్పకుండా నేను మరింత బాధ్యతతో రాబోయే రోజుల్లో మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను. వారి అభివృద్ధికి, సంక్షేమానికే కట్టుబడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల కాలంలో నేను చేయాలనుకొని చేయలేకపోయిన పనులు కావచ్చు, కొన్ని నాకు తెలియకుండా కూడా పరోక్షంగా జరిగిన పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా సరిదిద్ది ముందుకెళ్తాను. అలాగే గ్రామాల్లో తెలిసి తెలియక కొంతమంది సోదరులు దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. దయచేసి వాటిని చెయ్యొద్దు. మనమందరం అన్నదమ్ములు. ఎన్నికలప్పుడు రాజకీయంగా పోరాడి ఎవరికి ఓట్లు వాళ్ళు వేయించుకున్నాం. ఈ వ్యవహారంలో ప్రజలు మనకు ఆశీర్వదించారు, మనకు మద్దతు ఇచ్చారు. కాబట్టి మనం అందరినీ గౌరవభావంతో ముందుకు సాగాలి.